దాన్ని కోణం లోపల ఒక మత కోణాన్ని చూపించుకుంటూ ఈ రోజు విమోచన దినాన్నిగా వాళ్ళు చెప్పదలుచుకున్నారు. అదే వాళ్ళ స్టాండ్ గా ఉంది. సో బీజేపీ డిఫరెంట్ గా మతపరమైన అంశాలనే తెర మీద తీసుకొస్తారు కాబట్టి అన్నారు. కానీ ఇక్కడ బీజేపీ ఆలోచించాల్సింది ఏంటిదంటే ఉన్నత విద్యావంతులు, జర్నలిస్టులు, అనేక మంది ముస్లింస్ కూడా ఆ ఉద్యమంలో తెలంగాణ విముక్తి పొందడం కోసం కూడా పాల్గొన్నారన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ముస్లింస్ కు దాంట్లో పాల్గొని ప్రజల అభ్యుదయానికి కానీ, లేకపోతే అప్పులు విరోచితమైన వార్తలు రాసినందుకు కానీ ఒక జర్నలిస్ట్ చేతులు కూడా నరికేసిన విషయం మనకు అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈరోజు ముస్లింస్ ను దానికి వ్యతిరేకం అని చెప్పడం లోపల ఏమాత్రం భావ్యం కాదు, అది పద్ధతి కూడా కాదు అనేది తెలంగాణ ప్రజలు ముక్త కంఠంతోనే ఆ విషయాన్ని గొంతెత్తి చెప్తున్నారు. అది బీజేపీకి మాత్రము ఇక్కడ ముస్లిము హిందువుల మధ్యలో జరుగుతున్న విభేదంగానే ప్రజెంట్ చేయదలుచుకుంది, చేస్తుంది కూడా. ఇది బీజేపీ అంశం. మరొక అంశము ఈరోజు జరుగుతున్న ఇదే అంశాన్ని బీఆర్ఎస్ కానీ, లేకపోతే అప్పుడు టీజేఎస్ కి సంబంధించిన కోదండరాం కానీ, కొన్ని డెమోక్రటిక్ సిస్టంలో ఉన్న కొన్ని పార్టీస్ కానీ దాన్ని ఏంటంటే ఇది విలీన దినముగా ప్రకటించుకున్నారు. ఈరోజు విలీన సెప్టెంబర్ 17th విమోచన కాదు, విలీనము. డెమోక్రటిక్ గా సెప్టెంబర్ 17th శాస్త్రి గారి దగ్గర విలీనం, పటేల్ గారి దగ్గర విలీనం జరిగింది. సారీ ఫర్ ఇట్, విలీనం జరిగింది కాబట్టి, అప్పుడు హోమ్ మినిస్టర్ గారి దగ్గర విలీనం జరిగింది కాబట్టి, ఒక చట్టబద్ధమైన పద్ధతిలో విలీనం జరిగింది కాబట్టి సెప్టెంబర్ 17th ఒక విలీనం, ఒక లార్జ్ డెమోక్రటిక్ స్టాండ్ లోపల ఒక విలీన దినంగా ప్రకటించుకున్నారు. దానికి వాళ్ళు స్టాండ్ అయి ఉన్నారు. అదొక అంశం. ఇక విధ్వంసము అనే దాన్ని కూడా తెర మీదకి చాలా క్లియర్ గా తీసుకొచ్చారు. ఈ విధ్వంసం అనేది ఏ విధమైన విధ్వంసం జరిగింది, ఎట్లా విధ్వంసం జరిగింది అనేది లెఫ్ట్ భావజాలంతో ఉన్న పార్టీలు, లెఫ్ట్ భావజాలంతో ఉన్న పాత్రికేయులు, లెఫ్ట్ భావజాలంతో ఉన్న విద్యార్థులు, మేధావులు దాన్ని విధ్వంస దినంగానే ప్రకటించుకున్నారు. అంటే ఈ విధ్వంసానికి అనేక అంశాలను తీసుకొచ్చేసారు. ఒకవైపు వచ్చేసేమో జరుగుతున్న సమస్యలని, రజాకార్లతో జరిగిన సమస్యను, మరొక వైపు వచ్చేసేమో విపరీతమైన దోపిడీని, మరొక వైపు వచ్చేసేమో భూమి కోసం, భుక్తి కోసం, ఈ దేశ విముక్తి కోసం అని అప్పుడు రావి నారాయణ రెడ్డి గారు, ఇతర కొంతమంది నాయకులు ఒక విజృంభించి పోరాటం చేసిన యోధులు. అంటే సాయుధ రైతాంగ పోరాటాన్ని చాలా ప్రజల ముందు తీసుకెళ్లేసి ఆ రోజు జనరల్ గా మనుషులు వాడుకునే నిత్య వస్తువులను, ఏదైతే కొడవలి కావచ్చు, గొడ్డలి కావచ్చు, సుత్తి కావచ్చు, పార కావచ్చు, కారపొడి కావచ్చు, మన్ను కావచ్చు, ఇలాంటివి ఆయుధాలుగా మర్చుకొని విజృంభించినది. ఆ విధ్వంసాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చేసి రివర్స్ కొట్టిన దాఖలాలు ఉన్నాయి. అందులోపల అనేక మంది స్త్రీలు, అనేక మంది నాయకులు, అంటే మన సాకలి ఐలమ్మతో పాటు అనేక మంది నాయకులు దానిపైన ఉన్నారు. దొడ్డి కొమరయ్య లాంటి వ్యక్తులు, ఇట్లా అనేక మంది నాయకులు ఉన్నారు. ఆ నాయకత్వం లోపల జరిగిన ఈ విధ్వంసన అంటే ఓవరాల్ గా ముగ్గురికి 3 భావజాలాలు ఉండొచ్చు కానీ ఈ రోజు ప్రజలకు స్వేచ్ఛ ఆయువులు పూడ్చుకోవడానికి మీరు అన్నట్టుగా ఇంట్రోలో మీరు చెప్తున్నట్టుగా 1947 భారతదేశానికి ఆగస్టు 15th రోజు కనుక ఆ రోజు స్వతంత్రం వచ్చిందంటే, ఇక్కడ మనకు మాత్రం సెప్టెంబర్ 17, 1948 అంటే వచ్చింది. దీన్ని నిజంగా కూడా ఏ విధంగా చేసుకున్నా కూడా, అది ఏమైనా కానీ కనుక, అది విలీనమా, విధ్వంసమా, విమోచనమా, ఏదైనా కావచ్చు, ఏ భావజాలమైనా ఉండొచ్చు. మతపరమైన భావజాలం ఉండవచ్చు, లెఫ్ట్ భావజాలం ఉండవచ్చు, డెమోక్రటిక్ ఉండవచ్చు, ఏదైనా ఉండొచ్చు. కనుక ఏది ఉన్నా కూడా ఈరోజు ప్రజలను హ్యాపీగా, ఆనందంగా స్వేచ్ఛాయులు పీల్చుకున్నదన్న విషయాన్ని ప్రతి ఒక్కరు నమ్ముతారు, విశ్వసిస్తారు. దాన్ని ప్రగాఢంగా గుండెల్లో పెట్టుకున్నారు తెలంగాణ బిడ్డలు. దాన్ని తొలి దశ మలి దశ ఉద్యమం లోపల నెరవేర్చుకోవడం కోసము యావత్ తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ, ప్రతి తల్లి, ప్రతి కొడుకు, ప్రతి తండ్రి, ప్రతి వ్యవసాయదారు నుంచి మొదలుకుంటే విద్యార్థి వరకు రోడ్ల మీదకి వచ్చేసి తెలంగాణను సాధించుకొని ఈరోజు వీరోచితమైన తెలంగాణను ఈరోజు మనం జరుపుకుంటున్నాము. ఇది దగ్గరగా 12 సంవత్సరాలు దాటిపో వస్తున్నది. అంటే ఇదంతా మనకు ఏం చెప్పదలుచుకున్నాము, దీన్ని అంతా ప్రజల ముందు మనం పెట్టాలనుకున్న దాన్ని, తెలంగాణను ఎప్పుడు కూడా
ఒక వీరోచితంగానే ప్రజెంట్ చేశారు. ఎక్కడ కూడా తెలంగాణ పురిటి నొప్పులతో పాటు విప్లవ ఉద్యమాన్ని, పురిటి నొప్పులలోనే ఇక్కడ బిడ్డలకు విప్లవ ఉద్యమాన్ని, తిరుగుబాటుదనాన్ని, నిజాన్ని నిర్భయంగా నిక్కచ్చితంగా చెప్పే విధానాన్ని నా తెలంగాణ నాకు అందించినందుకు సదతా శతదా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలంగాణ బిడ్డలకు సదా మీరిచ్చిన ఈ డయాస్ ప్రకారంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జయరాం గారు ఈ సందర్భంగా ఇంకొక వార్త కూడా మనకు బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. నక్సలైట్లు ఆయుధాలు వదిలేస్తామని చెప్పి ఒక ప్రకటన కనిపిస్తోంది. సో మొత్తానికి ఏదైతే అప్పుడు ఈ 1948 సెప్టెంబర్ 17 అంశంలో కూడా దీంట్లో మరి సాయుధ పోరాటం జరిగింది. సిపిఐ కావచ్చు, తర్వాత మరి ఇతరత్ర తెలంగాణ ప్రజలంతా తిరుగుబాటు చేసిన క్రమంలో కొంత నక్సలైట్ల అంశం కూడా మరి తెర మీదకి వస్తుంది. మావోయిస్ట్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. దీన్ని ఎట్లా చూస్తాం? ఛత్తీస్గఢ్ అభయ్ అలియాస్ వేణుగోపాల్ పేరు మీద ఒక సుదీర్ఘమైన ప్రకటన రిలీజ్ చేశారు. రిలీజ్ చేసినందుకు నిజంగా నేను వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఎప్పుడైనా ఒక దేశం లోపల కానీ, ఒక అంశం లోపల కానీ మన విప్లవాన్ని మనం చెప్పొచ్చు, విరోచితంగా మాట్లాడవచ్చు, కానీ ఆయుధాలను ధరించేసి దాన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్ గా ఉండకూడదు అనేది అందరం కోరుకుంటాము. ఈ రోజు వాళ్ళు కూడా గుర్తించినందుకు నిజంగా విప్లవ పార్టీలకు కానీ, మావోయిస్ట్ లెనినిస్ట్ పార్టీకి కానీ, లేకపోతే మావోయిస్ట్ పార్టీకి కానీ, లేకపోతే ఆ లెఫ్ట్ పార్టీలు అన్నింటికి కానీ నేను అభినందిస్తున్నాను. ఎందుకు అంటే ఈ రోజు కాగారుతోనా లేకపోతే ఇంకొకట అని నేను చెప్పను, కానీ నేను ఎందుకంటే పొలిటీషియన్ కాదు కాబట్టి ఈ రోజు నేను తెలంగాణలో పార్టీ సభ్యుని కాదు, ప్రభుత్వంలో సభ్యుని కాదు, సెంట్రల్ గవర్నమెంట్ సభ్యుని కాదు. ఒక మనుషులుగా మనం అందరం నిజంగా వాళ్ళు మారుతాము, మేము ఈరోజు ఆయుధాలను వదులుకుంటాము అని అమిత్ షాకు లెటర్ రాయడం నిజంగా డెఫినెట్ గా కంగ్రాట్స్ చెప్పాల్సిందే. దాన్ని మానవత్వం దృష్టిలో కోణంలో పరిశీలించేసి ఈ రోజు నిజంగా డెమోక్రటిక్ అంటే బ్యూటీ ఆఫ్ డెమోక్రటిక్ మనకున్న ఒక కాన్స్టిట్యూషన్ విజయంగా మనం అనాలి. అంటే కొన్ని దశాబ్దాల వారిగా ఉద్యమాలు చేపట్టేసి బుల్లెట్ గుండు ద్వారానే, తుపాకీ కొట్టడం ద్వారానే రాజ్యాధికారం వస్తానని నమ్మిన వ్యక్తులు ఈరోజు తుపాకీని వీడుతున్నామని చెప్పడం అనేది నిజంగా ఈరోజు మనకున్న కాన్స్టిట్యూషన్ కున్న గొప్పతనం. ఆ గొప్పతనానికి గౌరవించేసి సెంట్రల్ గవర్నమెంట్ గౌరవనీయులు అమిత్ షా గారు ఈరోజు వాళ్ళను చర్చలకు పిలిచేసి వాళ్ళను సగౌరవంగా ప్రజల్లో కలపాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం ఉంది. ప్రభుత్వము ఆ విషయం లోపల ఎలాంటి తప్పులు దొరలకుండా, ఎలాంటి బేసుజాలకు పోకుండా, ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా, లేదు మా కాలబేరానికి వచ్చిన అనే విషయాన్ని పక్కన పెట్టేసి ఈరోజు వాళ్ళను గౌరవించేసి ప్రజల్లో కలపాల్సిన బాధ్యత గౌరవ ప్రభుత్వాన్ని ఉంటుందని నేను కోరుకుంటున్నాను, జరగాలని కూడా కోరుకుంటున్నాను. ఏది ఏమైనా కూడా ఈ రోజు డెఫినెట్ గా అది మనం అభినందించాలి, గౌరవించాలి. ఇది సెప్టెంబర్ 17th మనం నేను ఉదయంనే న్యూస్ లో చూశాను. వచ్చినందుకు నేను అప్పుడే అనుకున్నాను, సో ఈ అంశం రియల్లీ నిజంగా గ్రేట్ థింగ్. ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ, డెమోక్రటిక్ గా మాట్లాడే స్వేచ్ఛని ఇవ్వాలి, రాజ్యాంగబద్ధంగా ప్రవర్తించే విధానాన్ని కల్పించాలి. సేమ్ టైమ్స్ వచ్చేసి వాళ్ళ విప్లవ ఉద్యమాలు తప్పులేదు, కానీ ఏదైతే వెపన్ తోని ఉద్యమాలు చేయడము, వెపన్ ద్వారా బుల్లెట్ ద్వారా ఆ రాజ్యాధికారాన్ని సాధించడం, తుపాకీ కొట్టడం ద్వారా అధికారంలోకి వస్తామనే విధానాన్ని తప్పు అని వాళ్ళు గుర్తించినందుకు వాళ్ళను, ప్రభుత్వాన్ని గౌరవించాల్సిన ప్రభుత్వాన్ని ఇద్దరిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక ప్రజా ఉద్యమాలకు ఉండాలి తప్పితే, ప్రజలతోని మమేకం అవ్వాలి తప్పితే, బుల్లెట్ ద్వారా గాని, రక్తపాతం ద్వారా గాని ఈ ప్రభుత్వాలు గాని, విప్లవ ఉద్యమ నాయకులు ఎవరు కూడా సరైన విధానం కదని గుర్తించినందుకు నేను వాళ్ళకు ఇద్దరిని అభినందిస్తున్నాను. ఓకే జయరామ్ గారు, థ్యాంక్ యూ. ఒకసారి నందారెడ్డి గారితో మాట్లాడదాం. బీజేపీ నాయకులు ఉన్నారు. సో ఓవరాల్గా నందారెడ్డి గారు, మీకు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు చెప్తున్నాం. రాష్ట్రానికి మొత్తానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రిని కూడా హైదరాబాద్కు పిలిపించారు. సో ఈ అంశంలో మరి బీజేపీ నాయకులుగా ఏం చెప్తారు? దీన్ని విమోచనం అని మీరు అంటున్నారు, విద్రోహం అని కొందరు అంటున్నారు, తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని కాంగ్రెస్ అంటుంది. సో దీన్ని ఎలా చూస్తారు? ఈ అంశంలో ఏం చెప్తారు? శ్రీనివాస్ గారు, ముందుగా మీకు అదేవిధంగా తోటి మిత్రులకు, ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు తెలంగాణ విమోచన దినం ఏదైతే ఉన్నదో, తెలంగాణ విమోచన దినం సందర్భంగా రాజ్నాథ్ సింగ్ గారు, మన కేంద్ర మంత్రి, మన
డిఫెన్స్ మినిస్టర్ ఇక్కడికి రావడం చాలా సంతోషకరమైనటువంటి ఒక విషయం. అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి జన్మదినం సందర్భంగా దేశ ప్రజలందరికీ గిట ఇదొక శుభ ముహూర్తం లాగా మనం నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా మనం అందరం గిట నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ ప్రాంతాన్ని విమోచన దినంగానే జరుపుకోవాలి. ఎందుకు జరుపుకోవాలంటే భారతదేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ దేశంలో 573 పైచిలకు రాజ్యొక్కటి అన్ని విలీనమవుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక జమ్మూ కాశ్మీర్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఒక బంగ్లాదేశ్ ప్రాంతం కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఒక తెలంగాణ ప్రాంతం కానీ భారతదేశంలో విలీనము కాము అని చెప్పేసేసి ఇక్కడ ఉన్నటువంటి ఒక నిజాం రాజు ఎవరైతే ఉన్నారో ఆయన మొండికేసి కూర్చున్నాడు. మొండికేసి కూర్చున్నప్పుడు ఈ 13 నెలల వ్యవధిలో మేము సపరేట్ దేశంగా కొనసాగుతాము, పాకిస్తాన్కి అనుకూలంగా మేము వ్యవహరిస్తాము, పాకిస్తాన్లో భాగమై సపరేట్ ప్రాంతం దేశంగా ఉంటాము అని నిజాం ప్రకటించడంతో పాటు దేశంలో ఉన్నటువంటి ఒక వేరే రాష్ట్రాలలో మనకి ఇప్పుడు వేరే రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ స్వాతంత్రం వచ్చినటువంటి ఒక వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక ముస్లింలను ఇక్కడ ఉన్నటువంటి ఒక రజాకార్ అనే ఒక సంస్థలో వాళ్ళు ఉద్యోగాలు ఇస్తూ వాళ్ళను ఈ ప్రాంతం అంతా ముస్లిం భాగంగా చేయండి, ఇక్కడ ఉన్నటువంటి ఒక హిందువులను అయితే మతం మారుతావా లేకపోతే చనిపోతావా పారిపోతావా అనేటటువంటి ఒక విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రజలను నెత్తురు దాగినటువంటి ఒక రజాకార్ అనేటటువంటి సంస్థ మహిళలను బట్టలిప్పి బతుకమ్మలు ఆడిస్తుంటే నిజంగా గిట్ట ప్రజలంతా ఉవ్వెత్తున ఉద్యమాలు చేస్తున్నటువంటి ఒక సందర్భంలో అప్పుడు మన భారత ప్రభుత్వం అప్పుడున్నటువంటి ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి మన తెలంగాణ ప్రాంతం గురించి మనకు సైనిక చర్య చేయమని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఒక తెలంగాణ మేధావుల ఒత్తిడి మేరకు, తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు అప్పుడు ఉన్నటువంటి ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక చర్య చేసినటువంటి ఒక కారణం చేత నిజాం సర్కార్ మెడలు వంచి తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. తెలంగాణను విలీనం చేస్తూ ఇప్పుడున్నటువంటి ఒక తెలంగాణ కాదు మనం గుర్తుపెట్టుకోవాల్సింది. కర్ణాటకలో ఒక 5 జిల్లాలు, మహారాష్ట్రలో ఒక 4 జిల్లాలు, ఇక్కడ ఉన్నటువంటి